ఆంధ్రప్రదేశ్ లో మనందరికి తెలుసు కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ చాలా పాపులర్. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కుంది. దానికి కారణం దాదాపు 10 మంది ఒక కేసులో అరెస్ట్ అయ్యారు కూడా. సిబిఐ ఈ కేసుని ప్రోబ్ చేస్తుంది. మనకి యూనివర్సిటీస్, అటానమస్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్ కి ర్యాంకింగ్ ఇచ్చే నాక్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ కి లంచాలు ఇచ్చి A++ ర్యాంకింగ్ వేయించుకున్నట్లు సిబిఐలో ఇప్పుడు కేసు నమోదైందనమాట. దీనికి సంబంధించి కోనేరు లక్ష్మీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇద్దరు ఆఫీస్ బేరర్స్, అదే విధంగా నాక్ చైర్మన్ గా ఎవరైతే ఆ టైంలో ఇక్కడికి విజిట్ చేశారో కోనేరు లక్ష్మీ యూనివర్సిటీకి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. దాదాపు 50 లక్షల రూపాయల లంచాలు ఇచ్చి A++ తెచ్చుకున్నారన్న అభియోగం ఇప్పుడు కోనేరు లక్ష్మీ యూనివర్సిటీ పైన ఉంది. 2013లో ఏ ర్యాంకింగ్ వచ్చిన యూనివర్సిటీ 2018లో A++ వచ్చిందనమాట. ఆ తర్వాత దాన్ని రీటైన్ చేసుకోవడానికి లాస్ట్ ఇయర్ ఈ లంచం ఇచ్చినట్లు నాక్ అధికారులకు ఇచ్చినట్లు సిబిఐలో కేసు నమోదైంది. సిబిఐ అధికారులు కేసుని ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎవరైతే నాక్ అసెస్మెంట్ టీమ్ కోనేరు లక్ష్మీ యూనివర్సిటీని విజిట్ చేశారో ఆ 7 సభ్యుల బృందాన్ని లైఫ్ టైం వాళ్ళకి ఇంకా ఎవాల్యుయేట్ చేసే అవకాశం లేకుండా వాళ్ళని బ్యాన్ చేసేసింది అనమాట ఇప్పుడు ప్రభుత్వం. దాంతో పాటు కోనేరు లక్ష్మయ్య కాలేజీకి 2018లో A++ ఏదైతే వచ్చిందో దాన్ని నిలబెట్టుకోవడానికి, అంటే దాన్ని రీటైన్ చేసుకోవడానికి రీసెంట్ గా విజిట్ చేసిన నాక్ టీమ్ కి లంచాలు ఇచ్చినట్లు సిబిఐలో ఇప్పుడు కేసు నమోదైంది. ఇప్పుడు కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీని నెక్స్ట్ 5 years వరకు నాక్ అక్రిడిటేషన్ నుంచి బ్యాన్ కూడా చేసేసారనమాట.